మన భారతదేశ ఫుట్బాల్ ప్లేయర్లు షూస్ వేసుకోలే. ఫ్రాన్స్ తోని ఒక టఫ్ కాంపిటీషన్ ఇచ్చిర్రు. పూల్వాలా చాచా నెహ్రూ వీళ్ళకు ఫండ్స్ ఇయ్యలేదు. దొడ్డు బ్యాండేడ్లు కట్టుకొని సాక్స్లు వేసుకొని ఆడి భారత పతకానికి గర్వకారణమైనరు ఈ టీం. యాక్చువల్ రీజన్సే చెప్తా కానీ అబద్ధాలు మాత్రం చెప్పా. పూల్వాలా చాచా ఫండ్ అలొకేట్ చేయలేదు అని అనేది మాత్రం వాస్తవం కాదు. వాస్తవం ఏందనంటే మనము 1950లా ఫుట్బాల్లా వరల్డ్ కప్ ఎందుకు పోలేదు అని అంటే మన పూల్వాలా చాచాకు వీళ్ళు మాట్లాడతారు కదా, ఏమున్నది మన భారతదేశంలో కంకిల పొట్టు అని. పొగడతలకు గులాంగిరి చేసేటోడు ఎవరన్నా మనకు ప్రధానమంత్రి ఆ జమానాలో ఉండే అని అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని మెడల్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని మెడల్లు వస్తున్నాయి. చెప్పినా చెప్పకపోయినా మనం చెప్పుకోది రోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఇదేంది గిరీష్ అజయ్ దేవ్గన్ ఫోటో పెట్టినావు మళ్ళా కాంగ్రెస్ ఈయన చరిత్రలా అని చెప్పి నువ్వు మాట్లాడితే, మైదాన్ అనే మూవీ వస్తున్నది, ట్రైలర్ అయితే రిలీజ్ అయినట్టు నాకు తెలుసు. అజయ్ దేవ్గన్ అందులో పాత్ర పోషిస్తున్నాడు. ఒక ఫుట్బాల్ కోచ్ పాత్ర ఆయన పోషిస్తున్నాడు. ఆయన ఈ మైదాన్ అనే సినిమా ఒక బయోపిక్. ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం ఆనాటి 1950, 1960లో ఉన్న ఫుట్బాల్ కోచ్ ఒక బయోపిక్ సినిమాకు నేతృత్వం వహిస్తూ అజయ్ దేవ్గన్ నటించిన ఈ మూవీ ఖచ్చితంగా మీరు చూడాలని చెప్పి నేను చెప్తున్నా. కొంతమంది దాని మీద రివ్యూస్ చెప్పినారు, ఇది బయోపిక్ రా బాబు, కొంచెం ఉండొచ్చు, కల్పితం ఉండొచ్చు, బట్ ద ఫ్యాక్ట్ ఏంటంటే మీరు స్టోరీ లైనప్లు ఎట్లా పోతున్నారు అని చూడండి. ఈ మాట నేను చెప్తున్నా అని అంటే నేను మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేస్తా. మీరు ఈ ఫోటోలు చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ ఫోటోలు చూడండి. ఇండియన్ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ఇండియన్ వరల్డ్ కప్ మన ఇండియన్ 1948 ఇండియన్ ఒలింపిక్స్ మన స్వతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నప్పుడు మన భారతదేశ ఫుట్బాల్ ప్లేయర్లు షూస్ వేసుకోలే, దొడ్డు సాక్స్లు వేసుకొని బ్యాండేడ్లు కట్టుకొని ఫుట్బాల్ ఆడిండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫ్రాన్స్ తోని ఒక టఫ్ కాంపిటీషన్ ఇచ్చిర్రు. 1-2తో ఓడిపోయారు. మనం ఒక గోల్ కొట్టినాం, వాళ్ళు 2 గోళ్ళు కొట్టిండ్రు. 1948 ఇండియన్ ఒలింపిక్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో బేర్ ఫుట్ ఆడినరు, నంగా షూస్ లేకుండా. చాలామంది బ్రిటిష్ మన ఏమంటారు జర్నలిస్టులు, బ్రిటిష్కి సంబంధించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఆనాడు ఏం రాసిందనంటే, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఎంత గట్టిగా ఉండనో నాకు తెలియదు కానీ, సో మీడియా ఏం రాసిందనంటే గో విత్ ది క్రాక్స్ ఆఫ్ దిమ్, అంటే మీరు డీటెయిల్స్ కాకుండా ఇంటెంట్ చూడు రిఫరెన్స్. సో బ్రిటిష్ మీడియా అప్పుడు ఏం రాసిందంటే, అరే అసలు మీరు ఫుట్బాల్ ఆడినరా నాయన, లేకపోతే బూట్ బాల్ ఆడినరా నాయన, అసలు షూస్ లేకుండా ఇంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు మీరు ఫ్రాన్స్కి, అసలు మీరు మనుషులేనా అని అన్నారు. ఆ జమానాల వాళ్ళని లండన్లో దిగినప్పుడు కింగ్ జార్జ్ 6 రాజుతో కలిసినప్పుడు, అరే బాబు మీ కాళ్ళు జర చూపెట్టరు నాకు, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యువర్ లెగ్స్ అని అన్నాడు. అసలు అవి నీవేమన్నా స్టీల్తో చేసిర్రా, మీరు ఏం ఆడిర్రు ఆట షూస్ లేకుండా బ్యాండేడ్లు కట్టుకొని, దొడ్డు బ్యాండేడ్లు కట్టుకొని సాక్స్లు వేసుకొని ఆడి భారత పతకానికి గర్వకారణమైనరు ఈ టీం. సోషల్ మీడియాలో మీకు మొత్తం చక్కర్లు కొడుతుంటుంది. నెహ్రూ పూల్వాలా చాచా నెహ్రూ షూస్ వీళ్ళకి ఇప్పియలేకపోయిండు. పూల్వాలా చాచా నెహ్రూ వీళ్ళకు ఫండ్స్ ఇయ్యలేదు. ఇది ఎంతవరకు వాస్తవము అని అంటే 100% వాస్తవం కాదు. పూల్వాలా చాచా వీళ్ళకు షూస్ ఇప్పించిండా లేదా? ఫ్రెండ్స్, నేను ఈయన చరిత్ర పరిచయం చేసేటప్పుడు నాకు అడ్వాంటేజ్ ఉంటుంది కదా, చిత్రగుప్తుకు అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని అబద్ధం మాత్రం చెప్పా. యాక్చువల్ రీజన్సే చెప్తా కానీ అబద్ధాలు మాత్రం చెప్పా. సో పూల్వాలా చాచా ఫండ్ అలొకేట్ చేయలేదు అని అనేది మాత్రం వాస్తవం కాదు. వాస్తవం ఏందనంటే ఫుట్బాల్ అనే ఈ ఆటకు గోల్డెన్ పీరియడ్ అనేది 1950 నుంచి 1960 అనేది ఒక గోల్డెన్ పీరియడ్ ఉండే. మనం ఇండియన్ ఫుట్బాల్ ఏదైతే ఉందనో ఏషియన్ గేమ్స్లా గోల్డ్ మెడల్ సాధించినాం. 1951లో న్యూఢిల్లీలో జరిగింది. ఆ జమానాలోనే మనం గోల్డ్ మెడల్ సంపాదించినాం 1951 ఏషియన్ గేమ్స్లో. మెల్బోర్న్ ఒలింపిక్స్ 1956లో కూడా మనము సెమీఫైనల్ దాకా రీచ్ అయినాం. ఫీఫా చెప్పినా మనం వరల్డ్ కప్లో పార్టిసిపేట్ కాలే.
ఫీఫా చెప్పిన తర్వాత కూడా మనం వరల్డ్ కప్లో ఎందుకు పార్టిసిపేట్ కాలేదు అని చెప్పి మనం ప్రశ్నలు వేసుకుంటే, సౌత్ ఏషియా నుంచి 4 దేశాలకు సెలెక్ట్ అయింది. ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, బర్మా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. మన ఇండియా పోలే, వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా విత్డ్రా చేసుకున్నారు. నిజంగా చెప్తే ఆనాటి క్యాప్టెన్ మనకేమన్నానంటే వరల్డ్ కప్ ఇంత పాపులర్ ఉంటుంది, వరల్డ్ కప్ అంటే ఇంత అన్న మెచ్యూరిటీ మాకు అప్పుడు లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఈ మెచ్యూరిటీ వాళ్ళకు బిల్డప్ చేయాల్సిన తత్వం ఎవరిది? ఆత్మధైర్యం నింపాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆనాటి ఎవరిది? ఎందుకు ఈ ముచ్చట నేను ఇలా మాట్లాడుతున్నా అంటే ఫ్రెండ్స్, కాంగ్రెస్ ఈయన చరిత్రలో ఎందుకు తీసుకున్నానంటే ఇప్పటిదాకా కూడా 2024 దాకా కూడా మనం వరల్డ్ కప్లకు పోలే. అయితే గిరీష్ ఇండ్ల మళ్ళీ నువ్వు కాంగ్రెస్ ఈయన చరిత్ర అంటున్నావు, పూల్వాలా చాచా అని ఎవరు తప్పులేదని అంటున్నావు, మళ్ళీ ఏంది కథ అని అంటే స్ట్రాంగ్ రీజన్ యాక్చువల్గా ఏందని అంటే సోషల్ మీడియాలో మనోడు చూసిపోయలే, కానీ దానికంటే ముందే ఏందనంటే యాక్చువల్ రీజనే మాట్లాడుకుంది, ఆడ జరిగిన సంఘటననే మాట్లాడుకోవాలి. మనము 1950లా ఫుట్బాల్లా వరల్డ్ కప్ ఎందుకు పోలేదు అని అంటే మన పూల్వాలా చాచాకు ఏషియన్ గేమ్స్ని హోస్ట్ చేయాలన్న బూత్ నెత్తి మీద కూర్చుని ఉండే. మనకు ఇక్కడ ఖానేకు గతినే లేకిన్ ఉస్కు బులావ్ కీకే పక్వాన్ ఖాయింగే, పక్కకు నెయ్యి కింద కింద ఒక సుక్కేద్దాం, ఈడ షార్నీళ్ళు తిందాం, ఆడ మనకు గింజలు దొరుకుతలేవు అని బిచ్చమడుకుంటా అది అంతుందాం. యుఎస్ఏతోని ఇక్కడ పాకిస్తాన్, ఇండియా ప్రధానమంత్రి పోస్టు కోసం విడదీసిండ్రు. ఆ రెఫ్యూజీలు ఆకలితో అల్లాడిపోతున్నారు. మనకు ఫిర్బీ ఏంది ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేద్దాం. నేను ఇవాళ వాళ్ళందరికీ చెప్తున్నా, ఎప్పుడైతే మనం భారత్ ఇట్లాంటివి హోస్ట్ చేద్దాం, G20ని హోస్ట్ చేద్దాం, లేకపోతే మనము ఒలింపిక్స్కి మనం 2037లో ప్లాన్ చేద్దాం అని చెప్పి మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడతారు కదా ఏమున్నది మన భారతదేశంలో కంకిల పొట్టు అని. మళ్ళీ ఆనాడు మీ పూల్వాలా చాచా ఎందుకు కలగన్నాడు రా భయ్? 1950లా ఏషియన్ గేమ్స్ ఎందుకు కలగన్నాడు అని అడుగుతున్నా. ఆయనకి ఎంత తాజు కూసుండిపోయింది నెత్తి మీద అని అంటే అసలు ఏం పట్టించుకోలేయినా. ఓన్లీ అండ్ ఓన్లీ ఫారెన్ పొగడతలకు గులాంగిరి చేసేటోడు ఎవరన్నా మనకు ప్రధానమంత్రి ఆ జమానాలో ఉండే అని అంటే మన పూల్వాలా చాచా నెహ్రూ. అందుకే మనము వరల్డ్ కప్ అప్పుడు పోలేకపోయినాం. ఇండియన్ ఫుట్బాల్ టీం ఏదైతే ఉన్నదో గోల్డ్ మెడల్ సంపాదించిన ఉండే ఇదే ఏషియన్ గేమ్స్లో ఇరాన్ ఓడగొట్టి మన టీం అంతా గట్టిగా ఉండే. బేసికలీ ఇప్పుడు వరల్డ్ కప్ ఫుట్బాల్ని ఫీఫాలకేని డ్రాప్ చేయాల్సిన విషయం ఎందుకు వచ్చిందనంటే ఏషియన్ గేమ్స్లో పైసలు పెట్టనీకే మనోడు ఫీఫా నుంచి ఇండైరెక్ట్గా నిధులు ఇవ్వకుండా, ప్లేయర్లను ప్రోత్సహించకుండా ఫీఫాకేని కట్ చేసిన ఘనత కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఈ బడ్జెట్ తీసుకుపోయి మ్యాక్సిమంగా ఈడబెట్టిండు. బాలీవుడ్ సినిమా ఈ బయోపిక్ ఈ కంప్లీట్ సినారియోని చెప్తుంది అనని మూవీ ఎవరైతే రివ్యూ చేస్తారో ఆ విశ్లేషకుల సబ్జెక్ట్ చెప్తున్నది. మైదాన్ అనే మూవీ చూడుండ్రి ఫ్రెండ్స్. ట్రైలర్ చూడంగానే కొంతమంది పెట్టినరు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, కాంగ్రెస్కి సంబంధించిన సపోర్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ మూవీని జర గాయగాయ గతర చేస్తున్నారు. చరిత్ర చెప్పే ఏ చరిత్ర అయినా, చరిత్ర చెప్పే ఏ చిత్రమైనా అది గుప్తంగా చెప్పినా, విచిత్రంగా చెప్పినా, చిత్రగుప్తుడు చెప్పినా, చిత్రగుప్తు ఛానల్ చెప్పినా చరిత్రనే. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఒకసారి యాద్ చేసుకోండి. బూట్ బాల్ ఆడినరు, ఫ్రాన్స్కి ధీటైన సమాధానం ఇచ్చిండ్రు, ఇరాన్ ఓడగొట్టి గోల్డ్ మెడల్ సాధించిండ్రు, బ్యాండేడ్లు కట్టుకొని దొడ్డు సాక్సులు వేసుకొని ఆడినరు. 1954 తర్వాత రూల్స్ వచ్చినాయి బూట్స్ లేకపోతే ఆడొద్దు అని. దానికంటే ముందు ఫీఫా వరల్డ్ కప్లో రూల్స్ ఏం లేకుండే 1950లో వచ్చినప్పుడు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అండ్ దిస్ ఈజ్ ద రియాలిటీ. యాక్చువల్ రూల్స్ 1954లో ఫ్రేమ్ అయినాయి బూట్స్ వేసుకొని మాట్లాడాలని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ విత్ ది డేటా. దానికంటే ముందు ఆటలో ఈ రూల్స్ లేకుండే. మీ స్టీల్ కాల్లా అని చెప్పి కింగ్ జార్జ్ 6 మాట్లాడిండు మన ప్లేయర్లకు. ఎంత గర్వకారణం. ఆ ప్లేయర్లకు అందరిని మళ్ళొకసారి స్మరిస్తూ వాళ్ళు చేసిన ఈ త్యాగం, వాళ్ళు చేసిన ఈ పేట్రియాటిజం, భారత్కి ఒక మెడల్ గెలిపియాలన్న ఒక తపస్సు,
ఇదంతా మనకెంత ఆత్మవిశ్వాసం నింపుతుంది. కేవలం అండ్ కేవలం పదవులు, ఆ పదవులకు వచ్చే పోకడ మాటలు, ఆ పోకడల మాటలకు వచ్చే పొగడతలకు. సిగరెట్ తెప్పించుకోనికే మాత్రం ఫ్లైట్లలో పోతుండే, సపరేట్ ఫ్లైట్లు పోతుండే. బూట్లు తెప్పించుకోనికే సపరేట్ ఫ్లైట్లు పోతుండే. రాజీవ్ గాంధీ తన జీబ్ రిపేర్ చేయించుకోనికే ఒక స్పెషలైజ్డ్ వెజల్లలో పంపిస్తుండే. భారత క్రీడా రంగానికి మాత్రం ఆనాడు కానీ ఈనాడు కానీ కాంగ్రెస్ ఎన్నడూ ప్రోత్సహించింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని మెడల్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని మెడల్లు వస్తున్నాయి ఆలోచించురి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ భారత్, నయా భారత్, अपना भारत. सो मेरा भारत के लिए अपना मोदी ज़रूरी है.